ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. మనకి 12 రాశులు ఉన్నాయండి. 12 రాశుల వారికి కొంతమందికి జాతకాలు ఉండవు. వాళ్ళకి కలిసి వచ్చే రత్నాలు, ఉంగరాలు ఏమిటంటే, మేషరాశి వాళ్ళకి పగడం ఉంగరం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఉంగరపు వేలు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. మరి వృషభ రాశి వాళ్ళకి ఏది పెట్టుకోవాలి? వజ్రం పెట్టుకోవాలి, లేకపోతే శ్వేతపుష్యరాగం పెట్టుకోవాలి. దీనివల్ల చిటికిన వేలుకి కానీ మధ్య వేలుకి కానీ పెట్టుకుంటే మంచిది. సంపద, ఆకర్షణ, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. మిథున రాశి వాళ్ళు ఏది పెట్టుకోవాలి? పచ్చ పెట్టుకోవాలండి. ఇది చిటికిన వేలుకి పెట్టుకోవాలి. తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం, చదువులో రాణింపు వస్తుందండి. మరి కర్కాటక రాశి వాళ్ళు ఏం పెట్టుకోవాలి? ముత్యం ఉంగరం పెట్టుకోవాలండి. ఉంగరం వేలు పెట్టుకుంటే మంచిది. మానసిక ప్రశాంతత, కోపం తగ్గటం అవుతుందండి. మరి సింహరాశి వాళ్ళు కెంపు ఉంగరం పెట్టుకుంటే మంచిదండి. మళ్ళీ మంచి కీర్తి ప్రతిష్టలు, నాయకత్వ లక్షణాలు, ప్రభుత్వ ఉద్యోగ లాభాలు వస్తాయండి. మరి కన్యారాశి వాళ్ళు ఏం పెట్టుకోవాలి? చిటికిన వేలికి జాతి పచ్చ పెట్టుకుంటే చాలా మంచిదండి. జ్ఞాపక శక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా వస్తాయండి. మరి తులారాశి వాళ్ళు కూడా డైమండ్ పెట్టుకుంటే చాలా మంచిదండి. ఉంగరం వేలు పెట్టుకుంటే దాంపత్య జీవితం బాగుంటుందండి. లగ్జరీ లైఫ్ వస్తుంది, మంచి అద్భుతమైన జీవితం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఏం పెట్టుకోవాలి? పగడం పెట్టుకోవాలండి. పెట్టుకుంటే శత్రువులపై విజయం సాధిస్తారండి. ఉంగరం వేలుకు పెట్టుకుంటే మళ్ళీ కార్యాచరణ వెంటనే పెరుగుతుందండి. ధనుసు రాశి వాళ్ళు ఏం పెట్టుకోవాలి? చూపుడు వేలికి కనకపుష్యరాగం పెట్టుకుంటే మంచిదండి. అదృష్టం, ఆధ్యాత్మికత, ఉన్నత విద్య, గౌరవం అన్నీ లభిస్తాయండి. మరి మకర రాశి వాళ్ళు ఏం పెట్టుకోవాలి? నీలం ఉంగరం పెట్టుకోవాలి. శ్రమ దగ్గర ఫలితం కలుగుతుంది, స్థిరాస్తి లాభాలు కలుగుతాయి, క్రమశిక్షణ కలుగుతుంది. కుంభరాశి వాళ్ళు కూడా నీలమే పెట్టుకోవాలండి. మధ్య వేలికి పెట్టుకోవాలి. కెరీర్లో గనక స్థిరత్వం కావాలంటే, ఆకస్మిక ధనలాభం కావాలన్నా, కీడు తొలగిపోవాలన్నా సరే కుంభరాశి వాళ్ళు నీలం ఉంగరం మధ్య వేలికి పెట్టుకోవాలి. మీనరాశి వాళ్ళు ఏం పెట్టుకోవాలి? మీనరాశి వాళ్ళు కనకపుష్య రాగం పెట్టుకోవాలి. చూపుడు వేలికి పెట్టుకోవాలి. మానసిక తృష్ణ, సంపద, కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఏదేమైనా రత్నాలు తొందరపడి ధరించకండి. అనుభవజ్ఞుల జ్యోతిషుల్ని సంప్రదించి ధరించడం మంచిది. ప్రతి ఒక్కరికి జాతకం ప్రకారం ఫలితాలు మారుతూ ఉంటాయి. ఇవి మామూలుగా చెప్పిన రాశి ఫలితాల యొక్క నవరత్నాలు.